హలో స్టూడెంట్స్, మనం ఈరోజు అప్లికేషన్ అండ్ డెరివేటివ్స్లో మనం 4 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఓకేనా, ఇది 5th చాప్టర్ ఫిఫ్త్ సబ్ చాప్టర్ ఏంటంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్. ఓకే, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్. ఏంటి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? బై ది డిఫరెన్షియేషన్ హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, డిక్రీజింగ్ ఫంక్షన్ అండ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అండ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్స్ని మనం ఏ విధంగా డెరివేటివ్స్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఈ చాప్టర్ ఇది. ఓకేనా, దిస్ ఈస్ ద 5th సబ్ చాప్టర్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. Okay, before going to exercise, what we can do, first of all, introduction మనం చూద్దాం. ఇంట్రడక్షన్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనం తెలుసుకుంటే మనం ఎక్సర్సైజ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, దీని గురించి మళ్ళీ పూర్తిగా మనం కాన్సెప్ట్ వైజ్ పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది షేక్ ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించి నేను ఎక్సర్సైజెస్ మాత్రమే కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ నేను ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మొత్తం ఇదంతా కూడా ఫ్రమ్ బేసిక్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకేనా, ఇది పబ్లిక్ ఎగ్జామ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చదివే వాళ్ళకు మాత్రం ఈ ఎక్సర్సైజ్ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇది ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ది గ్రాఫ్. మనం దీని గురించి మనం తెలుసుకోవడానికి ముందు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ గురించి తెలుసుకోవడానికి బిఫోర్ మనకి స్ట్రైట్ లైన్స్ గురించి మనకి ఐడియా ఉండాలి. కోఆర్డినేట్ జియోమెట్రీలో స్ట్రైట్ లైన్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. స్ట్రైట్ లైన్ చెప్పుకుంటారు, స్లోపు హారిజంటల్ లైన్ స్లోప్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. ద స్లోప్ ఆఫ్ ది హారిజంటల్ లైన్ ఈజ్ ఆల్వేస్ 0 అండ్ పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి అని మీకు స్ట్రైట్ లైన్స్లో ఆల్రెడీ చెప్పుంటారు మీకు. ఓకేనా, చెప్పకపోతే ఒక్కసారి ఇది చూడండి. ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్ అనుకోండి. అయితే అసలు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాం. ఒక ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ స్లోప్ గురించి ముందు డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఒక లైన్ ఇది ఉందనుకోండి, ఈ లైన్ అది ఉంది. ఈ లైన్ యొక్క స్లోపు ఎలా ఉంటుంది, ఎక్యూట్ యాంగిల్ అయితే ఎక్యూట్ అయితే దాని యొక్క స్లోప్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. ఈ లైన్ స్లోప్ ఎప్పుడు కూడా m ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఎందుకని, ఇది ఎక్స్ యాక్సిస్ చేసే యాంగిల్ ఎంత, ఇది ఎక్యూట్ యాంగిల్. ఇది మీరు ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ మీరు గమనిస్తే ఇది ఎక్యూట్ యాంగిల్. ఎప్పుడు కూడా 0 నుంచి 90 degrees మధ్యలో ఉంటే ఆ యాంగిల్ ఏమంటాం, ఎక్యూట్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. అంతేనా, ఎక్స్ యాక్సిస్ నుంచి మనకు ఈ లైన్ చేసేటువంటి యాంగిల్ని మనం ఏమంటాం, యాంగిల్ బిట్వీన్ ది లైన్ అండ్ యాక్సిస్ అనమాట. ఎక్స్ యాక్సిస్ ఈ యాంగిల్ని మనం ఏమంటాం, 0 నుంచి 90 degrees మధ్యలో ఉంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటాం. 90 నుంచి 180 ఉంటే దాన్ని ఏమంటాం, అబ్ట్యూజ్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఎప్పుడైతే ఈ యాంగిల్ లైన్ యొక్క యాంగిల్ ఎక్యూట్ అయిందో దాని యొక్క స్లోప్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. అలాగే సెకండ్ గ్రాఫ్లో అలా తీసుకున్నప్పుడు దీన్ని ఎలా డ్రా చేసాం అనుకోండి, ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ సైడ్ నుంచి చేయాలి. ఇది తీటా. ఈ తీటా ఇప్పుడు ఏమైంది, ఇది అబ్ట్యూజ్ యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉంది ఇది. అంతేనా, ఈ యాంగిల్ ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది, అప్పుడు m విల్ బి నెగిటివ్. అర్థమైందా, ఇది మనకు అర్థం కావాలి. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ హారిజంటల్ లైన్ కదా, ఎక్స్ యాక్సిస్ కదా, ఇది హారిజంటల్ లైన్. దీని స్లోప్ ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది, m = 0. అంటే ద స్లోప్ ఆఫ్ హారిజంటల్ లైన్ ఈజ్ ఆల్వేస్ 0. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి లైను ఇలా ఒక యాంగిల్
ఫామ్ చేసింది అనుకున్నాం. ఇది పాజిటివ్ అయ్యి ఉండాలి కంపల్సరీ, ఎందుకని ఎక్యూట్ యాంగిల్ కాబట్టి. ఇది కూడా పాజిటివ్ అని, ఇది θ1 అనుకోండి, θ2 అనుకోండి, ఇది θ3 అనుకోండి, అలాగే ఇది θ4 అనుకోండి. ఇవన్నీ కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నా కాబట్టి ఇక్కడ వరకు 90 వచ్చే వరకు 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్యూట్ యాంగిల్స్. అంటే ఈ లైన్ యొక్క స్లోప్స్ కంపల్సరీ ఏముండాలి, పాజిటివ్ అయి ఉండాలి. అర్థమైందా? అలాగే ఈ లైన్ ఇలాగ రొటేట్ అయ్యి ఇలాగ పర్పెండిక్యులర్ అయిందంటే ఈ లైన్ యొక్క స్లోప్ ఎప్పుడు అన్డిఫైన్డ్, అంటే నథింగ్ బట్ ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ అని మనం 10th క్లాస్ వరకు చెప్తాం, బట్ హయ్యర్ క్లాసెస్ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి మనం ఏం చెప్పాలి, ఇది ఇన్ఫినిటీ అనకూడదు, అన్డిఫైన్డ్ అని చెప్పేసి చెప్పాలి. అర్థమవుతుందా? అంటే ద స్లోప్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ ఆల్వేస్ అన్డిఫైన్డ్ అండ్ ద స్లోప్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్ ఈజ్ ఆల్వేస్ 0. అర్థమైందా? ఎక్యూట్ యాంగిల్ అయితే లైన్ యొక్క యాంగిల్ ఎప్పుడు కూడా ఎక్యూట్ యాంగిల్ అయితే దాని స్లోప్ పాజిటివ్గా ఉంటుంది, అబ్ట్యూజ్ యాంగిల్ అయితే దాని యొక్క స్లోపు నెగిటివ్గా ఉంటుంది. అలాగే ఈ లైన్ ఇలా రొటేట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇలా వచ్చింది అనుకోండి, ఇలా పాస్ అయ్యి ఇలా ఇది రొటేట్ అయ్యి ఇలా వచ్చింది అనుకోండి. అర్థమైందా? ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి మనం యాంగిల్ని కన్సిడర్ చేస్తాం, యాంగిల్ని మెజర్ చేస్తాము, అదొకటి గమనించాలి. ఓకేనా? ఇక్కడ నుంచి యాంగిల్ చూసుకుంటే 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ ఉంటే ఇదేమవుతుంది, అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అయితే దీని స్లోప్ ఏమవ్వాలి, నెగిటివ్ అయిపోవాలి. దట్స్ వై ఇఫ్ ఏదైనా లైను ఇలా ఉందంటే ఈ యాంగిల్లో ఉంది అని చెప్పేసి అంటే దాని యొక్క స్లోప్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. అదే ఈ యాంగిల్లో ఉన్నది అని చెప్పేసి అంటే దాని యొక్క స్లోప్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద small introduction for the slopes and straight lines. This concept will be discussed when we are discussing about the objective point of view. I will explain from basics also. Okay, ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఎక్యూట్ యాంగిల్ అయితే ఏదైనా లైన్ యొక్క యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో ఎక్యూట్ యాంగిల్ చేస్తే దాని స్లోప్ పాజిటివ్ ఉంటుంది, అబ్ట్యూజ్ యాంగిల్ చేస్తే దాని యొక్క స్లోప్ నెగిటివ్ ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్. ఇంతవరకు మీరు ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఈ 2 పాయింట్లు గుర్తించుకోండి. ఓకేనా? ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇది చూద్దాం. మన డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే అర్థం ఏంటి, ఆ కర్వ్కి మనం అక్కడ అట్ దట్ పాయింట్ మన స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అని అర్థం. అర్థమైందా? డిఫరెన్షియేషన్ నథింగ్ బట్ ఏంటి, స్లోప్ ఏదైతే స్లోప్ని మనం ఏదైతే కర్వ్ని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నామో ఆ కర్వ్ యొక్క స్లోప్ అట్ దట్ పర్టికులర్ పాయింట్, ఏదైతే పాయింట్ ఇచ్చి మనకి ఆ పాయింట్ దగ్గర డిఫరెన్షియేట్ చేయమన్నాడు అంటే అర్థం ఏంటి, మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం టు ది కర్వ్ అట్ దట్ గివెన్ పాయింట్. అది మీరు గమనించాల్సిన విషయం. అర్థమైందా? డిఫరెన్షియేషన్ నథింగ్ బట్ ప్రస్తుతానికి ఇలా కూడా గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియేషన్ ఇది నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ అట్ దట్ పాయింట్. మనం ఏదైతే గివెన్ పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ చేసాము అంటే అర్థం ఏంటి, ఆ పాయింట్ దగ్గర ఆ కర్వ్కి మనం టాంజెంట్ యొక్క స్లోప్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము అని అర్థం. అర్థమైందా? అంటే dy/dx నథింగ్ బట్ ఏంటి, స్లోప్. dy/dx ఈజ్ ఈక్వల్ టు m నథింగ్ బట్ ఏంటి, స్లోప్ అంటాం, స్టీప్నెస్ అంటాం. అర్థమైందా? ఓకే, దిస్ ఈజ్ ద స్లోప్. ఓకే, ఇప్పుడు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ దగ్గరికి వద్దాం. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇదే లైన్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇలాగ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్ ఇలాగే తీసుకుందాం. ఓకేనా? ఈ ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్ ఉంది ఇలాగ. ఓకేనా? మనం త్రూ అవుట్ ద రైట్ సైడ్ టువర్డ్స్ రైట్ సైడ్ మనం పాస్ అవుతున్నట్టు లెఫ్ట్ సైడ్కి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా కన్సిడర్ టువర్డ్స్ రైట్ సైడ్ మనం వెళ్తుంటే ఫంక్షన్ ఇది చూడండి, ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఈ ఫంక్షన్ చూడండి, ఇది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇట్స్ నాట్ ఎ లైన్, ఇది f(x) ఒక ఫంక్షన్ అని చెప్పేసి అనుకోండి. ఓకేనా? ఇది చూడండి, మనం రైట్ సైడ్కి వెళ్ళి కొలిది కూడా ఫంక్షన్ ఏమవుతుంది, ఇలా ముందుకు వెళ్తే కూడా పెరుగుతూనే ఉంది కదా, ఇంక్రీజ్ అవుతూ ఉంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x1 పాయింట్ అనుకోండి, ఇది x2 పాయింట్ అనుకోండి. x1 లెస్ దెన్ x2 కదా, ఇలా ముందుకు పాస్ అయ్యి కొలిది 1 2 3 4 ఎలాగే నెంబర్స్ ఉంటాయి నెంబర్ లైన్ మీద. అంటే మనం ముందుకెళ్ళి కొడితే కూడా
ముందు నెంబర్ చిన్నది ఉంటుంది, అంటే x1 లెస్ దాన్ x2. ఇఫ్ x1 లెస్ దాన్ x2 దట్ ఇంప్లైస్ f of x1 లెస్ దాన్ f of x2 అయితే, f of x1 అంటే ఏంటి మరి? ఈ ఫంక్షన్ కదా ఇది. ఫంక్షన్లో ఈ x1 పాయింట్ పెడితే మనకి f of x1 వస్తుంది. అలాగే x2 మనం పెట్టామనుకోండి f of x2 వస్తుంది. అంతేనా? f of x1 లెస్ దాన్ f of x2. ఇక్కడ x1 లెస్ దాన్ x2 అయినప్పుడు f of x1 కూడా లెస్ దాన్ f of x2 అయితే ఆ ఫంక్షన్ మనం ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక్రీజింగ్ ఫంక్షన్.